క్రీస్తునామంలో శుభములు. దేవుని పిల్లలకు వందనములు. ఆదివారము, ఏం ఆదివారం? మట్టల ఆదివారం. ఈ రోజున అందిస్తున్నటువంటి అంశం పోయిన వారానికి పోస్ట్పోన్ చేశాను. ప్రసంగాలలో పసలేదు, ఆరాధనలో క్రమం లేదు. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ రోజున నెలకి ఇంచుమించుగా ఒక 1500 నుంచి 1800 కిలోమీటర్ల ప్రయాణం చేస్తున్నాను. ఒక 20 సంఘాల పైన చూస్తున్నాను. ప్రత్యక్షంగా చూస్తున్నాను. సంఘాలలో ఆరాధన క్రమం అనేది లేదు. రెండవది ఏంటంటే బైబిల్లో ఉన్నది కూడా సంఘాల్లో లేదు. ఏమున్నదయ్యా అంటే సంఘ సిద్ధాంతాలని గొప్పగా ప్రతిపాదించుకొని పోని నాటించి దాన్ని సంఘంలో స్థిరపరుస్తున్నారు. ఇంకా అర్థం కావాలంటే ఈరోజు మట్టల ఆదివారం. యేసుక్రీస్తు వారు గాడిద పిల్ల మీద తిరుగుతూ బట్టలు వేస్తూ పిల్లలంతా ఓసన్న జయమే అంటూ తిరుగుతుంటారు. కానీ ఈ రోజున సంఘాల్లో మాల విరుముడి కార్యక్రమాలు, ఏ మాత్రం బైబిల్ మీద అవగాహన లేని ఈ బుడంకాయలు అంటారు చూసారా, వీళ్ళంతా పాస్టర్లు అయ్యారండి. చూశాను, ఆల్రెడీ సంఘాలు చూస్తున్నాను, అబ్జర్వ్ చేస్తున్నాను. మరి వీళ్ళు ఎలా బాగు చేయాలి? నాకేమో బాధేస్తుంటుంది. వీరిని ఎలా బాధ చేయాలి? అందుకనే మా ఊర్లో ఇన్స్టిట్యూట్ కట్టాలని ఆలోచన చేశాను. ఇక్కడ సంఘం ఉంటుంది, మీరు ఏ ట్యాక్స్ పడుతుంది. ఇక్కడ సంఘం కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది, 100%. ఆ విషయాలు ఏవి కొంచెం లేట్ అవుద్ది, ఎందుకంటే కష్టం కదా. మంది కొంపలు ఆర్చలేను, విశ్వాసుల మీద మోపలేను, లేకపోతే మరొకరు డబ్బులు ఇవన్నీ అడగలేను, ఒక రాజకీయ నాయకుడి కాళ్ళు పట్టుకోలేను, ఒక లఫ్ట్ కడితే వ్యవహారం చేయలేను. ఏది చేసినా కష్టంతో చేయాలి కనుక టైం పడుతుంది. ఎక్కువ కూడా పట్టదు, 2 ఏళ్ళలో క్లోజ్ చేస్తాను 100%. కానీ అక్కడ మాత్రం ఖచ్చితంగా ఇన్స్టిట్యూట్ కడతాను, అది ఆగదు. ఎందుకంటే ఇదంతా బాధతో కూడుకొని ఉంది. నాకెందుకులే అనుకుంటే అసలు సంఘ నిర్మాణం చేసేవాడే కాదు. కానీ దేవుడు నువ్వు చెప్పాలి అన్న ఆలోచనతో ఉన్నాడు కనుకనే నా పట్ల సంఘాన్ని స్థాపించడం ప్రారంభించాను. అందుకనే భూమి మీద ఇలాంటి సంఘం ఒకటి ఉంటుందా అని దాన్ని స్థిరపరచడం కొరకే ఇంత ఆలోచన చేస్తుంటాను. అందుకే ఈ రోజున మాట్లాడుతున్న అంశం ప్రసంగాల్లో పసలేదు. చాలామంది కాపర్ల ప్రసంగాలు చూస్తున్నాను, దాంట్లో లేదు. ఒకడైతే యేసుక్రీస్తు వారు 100% నరుడే, యేసుక్రీస్తు వారు 100% దేవుడే. ఇంతగా నరుడా దేవుడా? ఇట్లా ఎవడికి వచ్చినట్టుగా వాడి ప్రసంగాలు. అంటే వాడి చేతిలో ఉన్న సంఘంలో వాడు ఏం చెప్పినా వింటారన్నది వాడి మూర్ఖపు ఆలోచన. కానీ నేను ప్రసంగిస్తుంటే నా ఎదురుగా ఉన్నది క్రీస్తు అన్న భయంతో ప్రసంగం చెప్పే కాపరి లేడు అన్నది వాస్తవం. అది విశ్వాసులు కాబట్టి ఏం చెప్పినా వింటారు. విశ్వాసులు కూడా అలాగే ఉన్నారు, అంతే. యెహోవా ముగ్గురు అంటే విశ్వాసులు కూడా ముగ్గురు బస్సుల్లో తలుగుతారు ఆ సంఘంలో వాళ్ళు. మనం ఏం చేయలేం. అంటే బైబిల్ చదవరు, దీని మీద ప్రేమ లేదు, ధ్యాస లేదు. జీవితంలో గొప్పగా ఎదిగామంటే ఓ సూట్ వేసుకొని ఓ బాడీని వేసే డ్రెస్సులు బట్టి బయటకు చూపిస్తూ కొంచెం పాష్గా మాట్లాడటం విశ్వాసం అనుకున్నారు. అది విశ్వాసంగా, అది పిశాచి లక్షణం. అది డ్రెస్ని బట్టి విశ్వాసాన్ని ఎవరిని క్యాల్కులేట్ చేస్తాడా? ఎవడో చేయడు. అలా అంటే పౌలు గారికి ఒక డ్రెస్సే ఉంది, మరి దానికి ఏం చేయాలి?
పౌలు గారికి ఒకటే ఉంది, దాన్ని ఏం చేయాలి? ప్రియమైన దేవుని పిల్లారా, పాస్టర్లు కూడా అలాగే ఉన్నారు. ఎవడైతే డ్రెస్ సెన్స్ చేస్తాడా, ఎవడైతే మంచిగా ఇల్లు ఉంటుందా, ఎవడైతే మంచిగా రూపాయి దేవుడికి పెడతాడా ఆ అన్నీ లవ్ చేస్తుంటారు. ఇది ఒక లఫ్ట్ బ్యాచ్, మనం ఏం చేయలేం దాన్ని. వీడికి వాళ్ళు డబ్బులు ఇస్తారు, వీడిని పొగిడితే డబ్బులు ఇస్తారు. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు. సువార్తల్లో క్రీస్తు స్పష్టమైన మాట. ఇప్పుడు మనం వాక్యంలోకి వెళ్ళి ఆలోచిద్దాం జాగ్రత్తగా. ఓకే, అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ 7వ అధ్యాయము 6వ వచనములో ఉంటున్న మాట ఏంటంటే, చదవండి. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితమో ఒక కాపరి నిర్బంధించబడేది దేని చేత? సంఘంలో ఇచ్చే కానుకల చేతన, సంఘం పంచే ప్రేమ చేతన, లేకపోతే మరొకట వాడు ఆలోచించాలి. అదే పౌలు గారు చెప్పాలనుకుంటున్నాడు సంఘానికి. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితేమో దాని విషయమై సరిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక ఇప్పటి వరకు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నిర్బంధింపబడితిమి. ఇప్పుడైతే విడుదల పొందాము. ధర్మశాస్త్ర క్రియలంటే లోకము ఏదైతే చేస్తున్నదో అది కాకుండా క్రీస్తు ఏదైతే చేయమన్నాడో అది చేసేవాడు క్రైస్తవుడు, అది పక్కన పెట్టి చేసేవాడు ధర్మశాస్త్ర సంబంధి. ధర్మశాస్త్రంలో 7 రకాల బలులు ఉన్నవి. ధర్మశాస్త్రములో పండగలకి గొప్ప ఆచారాలు ఉన్నవి. ధర్మశాస్త్రములో ప్రతి దానికి ఒక నియమంతో కూడినటువంటి ఉద్దేశం ఉన్నది. అది కేవలము దేవుడి దగ్గరికి నడిపించటం కొరకు పిల్లలకేసే అడుగులే తప్ప సంపూర్ణ జ్ఞానముతో అయితే కాదు అన్నది ఎన్నోసార్లు రుజువు గావించబడింది దేవుని మాటల్లో. అయినా దాన్నే చేస్తుంటాం మనం. అలా ఇప్పుడు మేము చేయట్లేదు. ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితిమి కనుక మేమైతే అలాంటివి చేయటం లేదు. అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక, అక్షరాన్ని బట్టి సంఘములో వాక్యం చెప్పే వాళ్ళముగా మేము లేము. అక్షరాన్ని బట్టి సంఘములో వాక్యాన్ని స్వీకరించే వారిగా విశ్వాసులు లేరు. మేము తయారు చేసేవాళ్ళ అంటే అక్షరం అనేది ఆనాటి స్థితిగతుల్ని ఎలా ఉన్నాయో చూపిస్తూ ఈనాటి స్థితిగతులు ఎలా ఉన్నాయో కూడా వివరించడానికి దేవుడు ఎంచుకున్న విధానం. అంటే దాంట్లో మార్పు వస్తుంది. అందుకే చాలామంది అంటున్న మాట ఏంటంటే, సింపుల్గా తప్పించుకునే మాట ఏదైనా ఉందంటే అది బైబిల్లో ఉంది కదండి అంటాడు. ఆ కాలం, ఆ సందర్భం, ఎవరితో మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాడు, ఇది అవసరం. ఆ కాలం ఏంటి, అప్పుడు పరిస్థితి ఏంటి. మనలో కూడా చాలాసార్లు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు ఎకరం 50 రూపాయలు కదా కొనవచ్చు కదా, ఇప్పుడు 1 కోటి రూపాయలు ఉంది, 100 కోట్లు ఉంది. ఇప్పుడు 100 కోట్లైనా ఒకటే, అప్పుడు 50 రూపాయలైనా ఒకటి, ఇంకా అప్పుడు ఇంకెక్కువ. పనికి వెళ్తే ఇవన్నీ మనకు తెలియవు. వాటికి విలువ, ఆ లెక్కలు కూడా తెలియవు మనకి. బేడాలు అనాలు ఏమైనా తెలుసా అండి మనకి? ఇవాళ 100 రూపాయలు అంటే ఇలా వెళ్తే 100 ఇచ్చాడు మా డాడీ పరపరదగా అంటాడు. నువ్వు రేపు సంపాదిస్తావు కదా, యాడికి పోతే టైం యాడికి పోతే తిరిగి వచ్చింది. రేపు నీ పిల్లలు క్వశ్చన్ చేస్తారు, ఇచ్చింది 2 రూపాయలు తక్కువ అంటున్నాడు. అప్పుడు 2 బీగుతూ మనం, ఏంటి లెక్కలేదు నీకు, ఎక్కడికి పోదండి, ఆడికే వచ్చింది. అది ఎప్పుడైతే మనకు తగిలితే అప్పుడు సురుక్కు పడదు మనకి. అలా ఎప్పుడు విమర్శించకూడదు. ఆనాడు బేడ, తదితర పేరుతోటి ఆ సంపాదన కష్టం. అప్పుడు ఎకరం కనీసం రూపాయి కూడా ఉండదు. అయినా సరే దాన్ని సంపాదించలేకపోయారంటే ఎంత క్లిష్టమైన పరిస్థితులు ఉన్నారో మీరు చూడండి. ఈరోజు నెలకి 1,00,000 అయినా సరే వాడు ఎకరం పొలం కొనలేడు. కొంటాడా? కొనలేడు. మరి ఆనాడు స్థితి ఏంటి, ఈనాడు స్థితి ఏంటి? ప్రియమైన దేవుని పిల్లారా, ఇది ఎప్పుడైతే మనకు అర్థమైద్దో
దేవుని ప్రణాళిక కూడా స్పష్టంగా అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక, అక్షరాన్ని బట్టి, ఆనాడి స్థితిని బట్టి, ఆనాడు పరిస్థితిని బట్టి, ఆనాడి ఉద్దేశాన్ని బట్టి దేవుడు ఎందుకు రాయించి ఉంటాడన్నది ఆలోచించడానికి బదులు, అగో బైబిల్లో చెప్పాడుగా మేము చేసేస్తాం. మరీ ఒక ఆయన అయితే యేసుక్రీస్తు వారు ఏకాంతంగా అడవిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే సంఘాన్ని తీసుకెళ్ళి అడవిలో పెట్టి ప్రార్థన చేపిస్తున్నాడు. వీళ్ళు ప్రార్థన ఎట్లా గజగజలు ఆడుతున్నారు, ఏదొచ్చి పడుద్దు మీదని. ఇప్పుడు ప్రార్థన చేయాలంటే అడిగి పోవాలా? అక్షరం ఉంది కదా. యేసుక్రీస్తు వారు అడవిలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు అంతే. ఇప్పుడు సంఘాన్ని అందరూ కలిసి ఒక రోజు కేటాయించుకొని ఆ సంఘంలో పెట్టుకొని ఆ టైంలో ఖచ్చితంగా సంఘాన్ని తీసుకెళ్ళి ఒక నాడ పిలిస్తే పలగనంత దూరంలో కూర్చోబెట్టి ఇప్పుడు ప్రార్థన చేయని అంటాడు. వీడేం చేస్తాడు? నక్కల కాపలా కట్టాడా? ఇదేం ప్రార్థన? బైబిల్లో ఉంది కదా. ఒరే బడేమియా, బైబిల్లో ఉంటుందిరా. దాని అర్థం అది కాదు. అందుకే స్పష్టంగా అర్థం కావాలి. 4:24 యోహాను సువార్త ఏమనుందండి? దేవుణ్ణి ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ఆత్మతోనూ, నీలో దేవుడు నమ్మి పంపిన ప్రాణం, సత్యముతోనూ, ఆ ప్రాణము కంటితో చూస్తున్న అక్షరం. ప్రాణానికి చూసే చూపుకి మధ్య కనెక్టింగ్ ఏదైతే ఉన్నదో దాన్ని బట్టి బైబిల్ చదివితే నువ్వు ఎలా ఆరాధించాలో నీకు అర్థమవుద్ది. అలాంటి ఆరాధన కావాలని దేవుడు అంటే వీడు కొండలెక్కుతాను, గొట్టలెక్కుతాను, అడవిలో తీసుకెళ్తాను అంటాడు. మనకు అది ఎంజాయ్ కదా. మరి మనకు కూడా సంఘం అంటే ఏముందండి? ఏం చెప్పినా వినేస్తారు వీళ్ళు, ఒక తింగరాళ్ళు. అది మరి బైబిల్లో ఉంది కదా. ఒకనాటి ప్రారంభంలో దశలోని సంఘం కానీ మిగతా పెద్ద సంఘాలు కానీ వాళ్ళంతా పౌలు శీల లాంటి ఉద్దండులు వాక్యం చెబితే అలా ఉన్న వాళ్ళేవా అని చూశారు. ఈ రోజు అలా చూసేవాడు ఎవడున్నాడు? మా అయ్యగారు ఏం చెప్పినా కరెస్టే. అదే అలా తయారయ్యారు. అందుకే స్పష్టంగా ఆయన చెబుతున్నాడు, ఒక మెట్టు దిగొచ్చి, నాయనలారా మేము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక, అక్షరాన్ని బట్టి వాక్యం చెప్పే పాస్టర్ని కాదు. ఎల్కానా అన్న విషయంలో ఆ రోజు మరి ఇచ్చాడు కదా బలి, 3 సంవత్సరాలు వెళ్ళి నువ్వు కూడా ఇస్తావా ఏంటి? అందుకే బుర్ర తక్కువ నాయాలందరూ కలిసి పోతున్నారు మెదక్కి. ఆడేముందిరా? అది సమాధి. ఆడేముంది? ఇటుపోతే మొత్తంగా ఏముందిరా? ఆడిపోతే గొన్నదల ఏముంది అక్కడ? దేవుడికి బొచ్చు ఎందుకురా? గుజ్జు కదా కావాల్సిన దేవుడికి. నేను గుజ్జు ఇవ్వను, గుజ్జు లోకానికి కొడతాను, బొచ్చు దేవుడికి ఎత్తాను. బొచ్చు ఏం చేసుకుంటాడు దేవుడు? సుండ్రుతో ఉంటుంది, గజ్జితో ఉంటుంది. ఎందుకు దేవుడికి? కనీస జ్ఞానం ఉండదు. జుట్టు ఎందుకండి దేవుడికి? అది మొక్క అంటే తెలుసా? నేను బ్రతికుండగా నాలో నువ్వు నింపిన జ్ఞానాన్ని ఎంత కష్టమైన అనేక ప్రాంతాలకు తిరిగి అందిస్తా. ఇది ఒక చోట నీళ్ళు స్టాక్ ఉంటే కంపు వచ్చింది, షింక్ ఉంటుంది ఇంట్లో, అప్పుడప్పుడు షింక్ కూడా కడుక్కోవడం వాసన వచ్చింది, నీళ్ళు ఉండవు అయినా వాసన వచ్చింది. అది ఏమీ లేకపోయినా దాంట్లో కడుగుతుంటేనే స్మెల్ వస్తుంది. కింద పైపు పెట్టి అది ఎక్కడికో దూరంగా పెట్టి దాంట్లో మళ్ళీ అప్పుడప్పుడు అవి వేసి కలుపుతూ రసాయనాలు వేస్తూ శుభ్రంగా క్లీన్ చేస్తూ అంత శుభ్రంగా ఉంచుకుంటాం. స్టాక్ ఉంటే వాసన వచ్చింది. వాక్యం కూడా మనలో స్టాక్ ఉంటే వాసన వచ్చింది. అందుకనే ఈ రోజున యావత్ లోకానికి అందించే పనులు ఉన్నారు. ప్రియమైన దేవుడి పిల్ల, ఏదన్నా ఒకటి చేయాలి దేవుడికి. లోకం నుంచి వెళ్ళబోయేసరికి దేవుడి కొరకు ఏదో ఒకటి చేయాలి. ఆ చేసే దాంట్లో పూర్తి స్ట్రక్చర్ నావై ఉండాలి. అది దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు మీ. దీంట్లో ఎవడస్తూ ఉండడానికి వీలే. ఎంత బాగుంది. దీన్ని పట్టుదల అంటారు, ఆత్మీయ పట్టుదల. అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక, అక్షరాన్ని బట్టి చెప్పేవాళ్ళం కాదు మేము. ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. ఆత్మానుసారం
మేము చెప్పే ప్రతి మాట అక్షరములో దాగున్న దేవుని ఆలోచనాత్మకమైనటువంటి ఉద్దేశం. అది మేము చెప్పాలనుకుంది. ఇలా చెప్పామనుకోండి, అసలు ఇంకా సందాలు రావు. ఫస్ట్ ఒక ఆయన అంటున్నాడు నిన్న, ఎంతమంది బయలుదేరారు ఇప్పుడు ఇంకా అందరం. ఒక కాపరి 2 రోజులు అన్నం తిరగకపోతే కనీసం తిన్నావా అని అడగవా, క్యారేజీ కట్టుకొని రావా అంటున్నాడు. అబ్బా, కూలికే పోతున్నారు పోండి, నెలకు 3,000 సంపాదిస్తారు పోండి, 1,000 రూపాయలు సందేహం లేవా అంటున్నాడు. అబ్బా, అంటే ఎంత దర్జా దోపిడీ మీరు చూడండి. అందుకే నేను నా కష్టంతో సంపాదించిన రూపాయి మాత్రమే నా వ్యాలెట్లో ఉండాలి. వృధాగా వచ్చిందో లేకపోతే మరొక రకంగా వచ్చిందో నా కంటికి కూడా కనబడకూడదు. నా కంటి ముందు కనబడేది ఏదైనా అది నా కష్టం. ఎంత ఆనందం ఉండదు తెలుసా దాంట్లో, ఎంత ఆనందం. అది ఊరే సంఘాల మీద బతికేవాడిని ఏమంటా తెలుసా, శవాల మీద పేలాల ఏరుకు తినే పాస్తానంటారు. అది శవమే కంపు వచ్చింది, ఇంకా ఈడెంత కంపు వస్తారో మీరు చూడండి. అంతే, అక్షరానుసారమైనటువంటి వారమే కాదు, ఆత్మానుసారమైన నవీన స్థితి గల వారమై సేవ చేయుచున్నాము. ఈ మాట ఏ కాపురైనా భూమి మీద చెప్పగలడా? నేను చేస్తున్న సేవ ఆత్మానుసారం అని చెప్పగలడా? ఆత్మానుసారం అయితే సంఘములో డబ్బుల గురించిన మాట ఎప్పుడూ రాకూడదు. అది సంఘానికి ఎప్పుడు వెళ్ళకూడదు. మా సంఘములో అలాంటిది ఏమీ ఉండదు. నువ్వు ఏం వేసుకుంటావో నాకెందుకు, నాకు అవసరం ఏంటి, అది నీ ఇష్టం. నేను దేవుడికి ఏమి ఇస్తానో అది నా ఇష్టం, అంతే. మధ్యలో ఇది ఎందుకుంది, ఇది లేదు, అయినా సరే వచ్చి కూర్చుంది. అంటే ప్రసంగిస్తున్న ప్రసంగాల్లో ఏవైనా సరే పస ఉందా అంటే లేదు. ఇంకో రెండో విషయం ఏంటంటే కాపర్లందరూ అన్ఎడ్యుకేటెడ్. ఏమండి, కాపర్లందరూ అన్ఎడ్యుకేటెడ్, చదువుకున్నోడే లేడు అసలుకి. అంతా చదువులేని వాళ్ళు, చదువు తక్కువ వాళ్ళే. విశ్వాసంగా ఉంటే ఓకే, కానీ కాపరగా రావాలంటే నీకు సకల విధములైన జ్ఞానం కావాలి. ఒక అక్షరం వెనకాల భావం ఏంటో తెలియాలి. ఆ భావాన్ని కావాల్సిన తాత్పర్యం ఎక్కడో వెతకాలి. ఇంత అవసరం. ఎడ్యుకేటెడ్ సరి చదువులేని పామర్లు యేసుక్రీస్తు వారు జాయిన్ చేయించుకున్నారు. వాళ్ళు చదువు లేదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? వాళ్ళకి లోక సంబంధమైన చదువు లేకపోవచ్చు, కానీ వాళ్ళు చెప్పిన మాట సైంటిస్ట్కి అందట్లేదు తెలుసా. అంటే వాళ్ళు ఎంత జాగ్రత్త చెప్పారు మీరు చూడండి. వాళ్ళు పామరులు కాదు, టీవీన దేవుని పిల్ల. పామరుడు అంటే చదువు లేని వాడిని కాదు, చదువుకున్న వాడికి కూడా అర్థం కానివాడు అని అర్థం. మనోళ్ళు ఇది తీసుకుంటారు అంతే. దేవుడు నన్ను పిలిచాడు, సేవకు వచ్చాను, ఏం చేద్దామని వచ్చా సేవకి. సంఘమే ఆడిపెట్టే జనం వస్తారు, పెద్దగా ఏం లేదు. కొంచెం స్టైలిష్గా కట్టండి మీరు. కొంచెం ఊరు బయట ఎక్కడైనా సరే మంచిగా ఎకరం తీసుకొని దాంట్లో మంచిగా ఒక 5-6 సెంట్లో, 2-3 సెంట్లో మంచిగా వేసుకొని నువ్వు స్టైల్గా కొంచెం పాష్గా నువ్వు మాట్లాడు. సంవత్సరంలో సంఘం కూర్చోటది వచ్చి అంతే. సంఘం ఏముందండి, పని పాటలేకుండా వస్తుంటారు వాళ్ళకి. వాళ్ళకి పని ఉంటే రారు, పని లేదా వస్తారు అంతే. అంతే కదా, దాన్ని ఎందుకు లెక్కేసుకుంటావు నువ్వు? నిజంగా వాడు దేవుడి కొరకు నిలబడాలనుకుంటే వాడు ఆలోచన విధానం వేరే ఉంటుంది. అది వేరే ఉంటుంది. ఖచ్చితంగా ట్రైన్ ఎక్కాల్సిందే. టికెట్ తీసుకున్నాం, ట్రైన్ ఎక్కాల్సిందే. 2 గంటల ముందుంటాం, విమానం అయితే 4 గంటల ముందుంటాం, 4 అవర్స్ ముందే. ఫ్లైట్ 1 గంటకి 10ంటికి బయలుదేరుతారు. కానీ ట్రాఫిక్ ఉంది, కానీ శంషాబాద్ పోవాలి అంటారు అంతే. ఇంట్లో ఆడికెళ్ళి 1 గంట కాదు కూర్చొని చూస్తా ఉంటాడు 3 గంటలు. అది ఎప్పుడు 4ంటికి వచ్చింది. 4 అవర్స్ ముందు ఉంటాడు రైలు ప్రయాణానికి. కానీ చర్చి అంటే ఆడిష్టం చూడ వస్తుంది అంతే. అది దానికి మనం ఏం చేయలేము, ఎవడేం చేయలేడు దానికి. అదే డబ్బుల మీద బతికే వాడైతే పాపం అల్లాడిపోతాడు, ఎందుకంటే వాడికి డబ్బులు కావాలి కాబట్టి. అదే నాలాంటి వాడు అనుకో అస్సలు లెక్కేసుకోడు. నువ్వు వస్తే అంత, రాకపోతే అంత. నీ వల్ల ఎవరికి ఉపయోగం? నాకు ఎలాగూ లేదు. దేవుడికి ఉందా అంటే అది ఆయనకి నీకే తెలియాలి. ఇలా ఆలోచిస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలు, అందుకనే సంఘమంతా వచ్చి కూర్చుంది, సిద్ధపాటు కలిగి ఉన్నారు. పౌలు గారు వాక్యానికి రావాలి, స్టేజ్ కాడికి వచ్చాడు.
ఎందుకు ఆయన మనసు వాక్యం చెప్పాలి అనిపించలా, అంతే జనాలు పెట్టాడు, వెళ్ళిపోయాడు అంతే. ఒకసారి ఇక్కడ ఆలోచించండి. ఒక కాపరి ఏం ఆలోచిస్తాడంటే ఆత్మీయంగా నువ్వు ఎదగటంలో వెనకడుగు ఎప్పుడు వేయకూడదు. యేసుక్రీస్తు వారి కంటే ముందు లోకానికి వచ్చి ఎన్ని విషయాలు చెప్తుంది బైబిల్ మనకి. ముందు లోకానికి వచ్చి బాప్తీసం ఇచ్చి యోహాను అనే పేరు పొంది హేరోదియ చేతిలో బానిసై బలై జైలు పాలై శిరస్సును కూడా కట్ చేసుకోవడం వెనకాడినటువంటి ఒక గొప్ప మహనీయుడు యోహాను. అలాంటి యోహాను గారు జైల్లో ఉన్నప్పుడు క్రీస్తు వారి విషయంలో చిన్న సందేహం, అది సందేహం నువ్వు అనుకుంటామేమో, రాబోతున్నవాడు నువ్వేనా, మరొకరి కొరకు మేము చూడాలా, వేచి చూడాలా, అంతే. చేసిన సేవ, బ్రతికిన బ్రతుకు టోటల్గా వెనక్కి వెళ్ళిపోయింది. ఎక్కడికి పోయిందంటే గేట్ కాడికి పోయింది. గుమ్మం వేడుంటే గేట్ ఆడుంది, ఆడికి వెళ్ళిపోయాడు. ఒక్క మాట క్రీస్తుని అన్నందుకు దేవుడు యోహాన్ని అక్కడ పెట్టాడు. యోహాన్లాగా బతకగలమా? స్త్రీలు కనిన వారిలో బాప్తీసం ఇచ్చి యోహాన్ గొప్పవాడు, సర్టిఫికేట్. అలాంటి గొప్ప గల యోహాన్ని దేవుడు అక్కడ పెట్టాడు. ఏమన్నా ఆయన అన్నది అదే, రాబోతున్న వాడి కొరకు మేము కనిపెట్టాలా అన్నాడు, అంతే. అంత మాట అంటావా నువ్వు? వెనక్కి వెళ్ళిపోయాడు. అలాంటిది మానవ జీవితంలో మనల్ని ఎక్కడ పెట్టాడంటావు? గేట్ అవతలైతే లేవు. ఎంత జాగ్రత్త ఉండండి ఆత్మీయ సంగతుల్లో. అందుకే నేను ప్రతిక్షణం ఆలోచిస్తా, నేను బయలుదేరితే ఏ సంఘాన్ని టచ్ చేయాలి, ఏ సంఘానికి వాక్యం చెప్పాలి, వెళుతున్న ఈ ప్రాంతంలో ఎక్కడ ఏ సంఘం దొరికిందని ఆలోచించి ఆ సంఘాన్ని రీచ్ అవుతా. ప్రియమైన దేవుని పిల్లారా, కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. సేవ అంటే ఇది, అది సూట్ వేసుకొని ఎక్కడి దాకా మీసాలు పెట్టుకొని కింగు అని పేరు పెడితే నా బొంగేం కాదు అనాల్సి వచ్చింది. నిజమే, అది నీకు బూతిగా అనిపించినా, బాగా లోతుగా బూతిగా అనిపించినా తగ్గేదేలే. వాక్యం వేరే అది పాసిమాక వాడికి ఇప్పుడు నిజంగా వాసన వచ్చేసినారు, అక్కడ మాట ఇక్కడ వాసన వచ్చింది. అదే అందుకని జ్ఞానపేస్ట్ రుద్దుకోవాలరా, వెస్టేజ్ జ్ఞానపేస్ట్ బాగుంది, వాడాలి. అది ఇలా ఈ పాచిమొక వల్ల వాక్యాలు చెప్పేదే, డబ్బులు దొబ్బే వల్ల. ఎలాంటి మురికితో సమానం, దూరంగా పెట్టాలంతే. అది కొన్ని ఉంటాయి బురద మట్టలు, మురికంటే బాగా ఇష్టం వాటికి, అవి మురికిలో ఉంటాయి. ఆ మురికి సమాసం చేస్తాయి, మనం వాటి గురించి పట్టించుకోవద్దు. ఇంకా అది మనం బురద మట్టలం కాదు మరి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, వాక్యానికి విలువ ఆత్మానుసారం, అది వాక్యానికి విలువ. ఒకడంటాడు క్రైస్తవుని వెతుకుతున్న దేనిలో, అభివృద్ధి దేనిలో, బొచ్చులో. అడుక్కుంటాక బువ్వ 66 కూరలు వస్తాయి, బొచ్చులోనే. మరి కొద్ది పువ్వు ఉంటే అమ్మో ఇంటింటికి వెళ్తాం, పేదం చేస్తాం, బొచ్చులో బువ్వ వేస్తారు, 66 కూరలు వేస్తారు, ఇంటికి తెచ్చుకొని మీ ఆమె పెట్టుకుంటాం. బొచ్చ క్రైస్తవుడు విలువలు దేంట్లో ఉంది, బొచ్చులో ఉంది. ప్రార్థన చేస్తే విలువ కడతావా? వాళ్ళకు ఉన్నాయలేవు పాపం. అడిగావా ఏ రోజున ప్రార్థన చేసి? ఏ కాపరైనా ఒక ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి ఉన్నాయమ్మా రేపు అని అడిగాడండి? అడగడో. అది మందం ఉందా, పలసగా ఉందా? మందం ఉంటే ఎక్కువ పెట్టినట్టు, పలసకుంటే తక్కువ పెట్టినట్టు. ఈ పిసుకటం ఎందుకంటే డబ్బుల్ని, ఇది డబ్బుల కోసం పోయిండు. ఇలాంటి కూడా కాపరి. కష్టపడి పని చేయమన్నాడు, కష్టపడి పని చేసి పాస్టర్ అనేవాడు బొవ్వ తినాలి. ఎక్కడుందన్నమాట? తిమోతి పత్రిక ఫాస్ట్. దశలోనిక రిఫరెన్స్ ఇవ్వండి. 2వ దశలోనిక 3వ అధ్యాయము 12వ వచనము. అట్టివారు నెమ్మదిగా పనిచేయచ్చు సొంతముగా సంపాదించుకొనిన ఆహారములు భుజింపవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాను. ఏమన్నాడు? బ్రతిమలాడుతా అన్నాడా?
అట్టివారు ఎవరో ఈ బిచ్చగాళ్ళు. మరే ప్యాస్టర్లో మీకు చెప్తుంది ఏంటంటే, మీరు సొంతంగా పనిచేసి 10 రూపాయలు అడుక్కో, తప్పులేదు, కష్టపడ్డావు. అయ్యా ఇది సరిపోదయ్యా, కొంచెం 10 రూపాయలు ఇవ్వండి, తప్పేలే. ఎందుకంటే ఖచ్చితంగా పని చేసిన వాడికి అర్హుడే. అడుగు, తప్పులేదు, పని చేసి అడుగు. అది ఏ పని చేయడు, తెల్ల బట్ట వేసుకుంటాడు, ఊరంతా తిరిగి వస్తాడు పౌడర్ రాసుకొని తెల్లగా. అందుకే మీరు పాస్టర్లు చూడండి ఎలా ఉంటారో, మంచిగా నిగనిగలాడుతూ, మంచిగా గవతలు పెంచి, మంచిగా స్టైల్గా, ఒకడైతే మరీ గడ్డ పెట్ట పెంచి ఎట్ట పెంచి, లేకపోతే మీసాలు తిప్పి, ఎందుకురా రొయ్య మీసాలు. ఒక పాట ఉంది కదా, మీసాలు ఉన్నోళ్ళంట మగవాళ్ళు కాదంట. సినిమా పాట వచ్చేమో కానీ దాంట్లో చాలా అర్థం ఉంది. అది మీసాలు ఏముందిరా, టెస్టోస్టెరాన్ హార్మోన్ స్త్రీలకు కూడా ఇచ్చుంటే వాళ్ళకి వచ్చే మీసాలు. అప్పుడు నువ్వు ఇట్టని వాళ్ళు ఇట్టంటే బాగోదని దేవుడు వాళ్ళకి వద్దన్నాడు. అది అందుకే నువ్వు అంటావు మీసాలని. ఆడలు కూడా ఉంటే వాళ్ళు ఇట్టు అంటారు. అప్పుడు ఇంకిద్దరికి అవుట్. కాబట్టి నేను కొద్దిగా దేవుడు హెచ్చు పెట్టాడు, తగ్గమని. హెచ్చుడిగా ఉండమని కాదు అక్కడ. అట్టివారు, ఇలాంటి వారు సొంతముగా సంపాదించే కష్టము ఏదైతే ఉందో దానితో తినమన్నాడు దేవుడు. దాంతో తిను. ఒక కాపరి తినే తిండి వాడి కష్టమా ప్రశ్నించుకోవాలండి. నేను కాపరిగా ఉన్న నేను తింటున్న ఈ కష్టం నా సొంతం అని చెప్పమనండి. సంఘం పోషించాలి, పాస్టర్ని పోషించు, ఎవడొద్దన్నాడు ఇక్కడ. ఆత్య అంతవా ఏంటి? అలా బేవర్స్గా సోంబేరిగా తయారు చేయబట్టే ఈ రోజున బతుకులు ఎలా అయిపోయాయి. అది శాపానికి వెళ్ళిపోతుంది లైఫ్. వాక్యాన్ని ఖచ్చితంగా ఇలా ఆలోచించి ముందుకెళ్ళేవాడు దేవుడికి కావాలి, లేకపోతే కష్టం అని ఆయనకి మనకి మధ్యగా ఉన్నటువంటి ఆయన చెప్పిన మాటలు ఇవన్నీ కూడా. యేసుక్రీస్తు వారు ఎవరు తెలుసా? మధ్యవర్తి. మధ్యవర్తి అంటే మీడియేటర్ కాదు, మళ్ళీ ఇలా అనుకోకూడదు. మధ్యవర్తి అంటే దేవుని తలంపు మానవాల్ని ఆలోచింపజేసేటట్టుగా ఆయన నడిపిస్తున్న విధానము, నడిపించే పద్ధతి ఏదైతే ఉందో దాన్ని మధ్యవర్తి అంటారు. అంతేగాని మీడియేటర్ కాదు. 1 తిమోతి 2:5 దేవుడు ఒక్కడే, దేవునికి నీ నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అను నరుడు. మళ్ళీ నరుడు అనగానే మళ్ళీ నీకు నాకు అనుకోకూడదు. ఆకారములో ఉన్నాడు కనుక, క్రీస్తు మరణించిన తర్వాత తిమోతికి చెబుతున్నాడు కనుక, నాయన నువ్వు నేను కాదు నాయన, పెద్ద సంఘానికి పాస్టర్ గారికి నువ్వు మధ్యలో వెళ్తున్నావేమో, నువ్వు అనుకునేమో, నువ్వు కాదు. సంఘానికి దేవుడికి మధ్య క్రీస్తున్నాడు అంటే వాక్యం ఉన్నది. కాబట్టి మీడియేటర్ అనేది ఏదైనా ఉందంటే అది వాక్యం. అది నీకు నాకు మధ్య అనుసంధానం ఏదన్నా స్థిరపరుస్తుందంటే అది వాక్యం. నువ్వు కాదు, నేను కాదు. మధ్యవర్తివి నువ్వు కాదు, నేను కాదు. వాక్యమే మధ్యవర్తి. ఆ వాక్యం ఎలా చెబితే అలా నీకు నాకు దేవుడికి మధ్య బాండింగ్ ఉంటుంది అని చెప్పడం కొరకు వాడిన పదప్రయోగం అది. ఇది తీసుకొని వీడు మీసాలను ఏమంటాడంటే, ఏమంటాడు సార్, యేసుక్రీస్తు వారు నరుడు, ఆయన మనలాగే తిన్నాడు, మనలాగే ఉన్నాడు, మనలాగే పనిచాడు. మాకు ఎందుకురా ఈ లాంగ్వేజ్? అసలుకే మేము పాస్తో చచ్చిపోతున్నాం బయట, మళ్ళీ మాకు ఎందుకురా ఇది? పాస్టర్ ఎలా మాట్లాడుతారంటే తస్సదియ్యా, వీడు మరి దక్షిణాపరకోడికి లేకపోతే మరొకటి పుట్టిండో తెలియదు కానీ అంత ఫాస్ట్గా మాట్లాడతాడు. లాంగ్వేజ్ అలా ఎందుకు ఉందండి? యేసుక్రీస్తు వారు అరామిక్కి మాట్లాడారు. ఆయన మాట్లాడినప్పుడు ఆయన ఏమి పాస్ట్గా మాట్లాడలేదుగా. ఆయన ఏదైతే మాట్లాడిండో అదే మాట్లాడారు. పౌలు గారు కూడా అదే మాట్లాడారు. అందుకనే ఎర్రివాడుగా మాట్లాడుతున్నానేమో, దయచేసి క్షమించండి అంటాడు ఆయన. అంటే ఆ లాంగ్వేజ్ ఎలా ఉంది? నీకు నాకు మధ్య ఎలా ఉందో అలా ఉంది. బాగుందేదా? ఎందుకు ఈ మూతి పక్షపాతం వచ్చిందా? కోసి కుట్లు ఎత్తి దెబ్బ మాట సగం పోద్ది. ఎందుకు ఇట్లా? నేను మొన్న వెళ్ళాను చాలా ప్రాంతాలకి.
వాళ్ళు ఎప్పుడూ చూశారు, మళ్ళీ ఇప్పుడు అంటున్నారు అన్న నువ్వు ఎప్పుడు అలాగే ఉంటావు అన్న, అమ్మాయి అదే మాట అలాగే ఉంటావు అంటే మరి ఏం చేయమంటావు మార్చాలా? హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్ ఏమన్నా పెద్ద ఇదే? ఏడా భూమి ఉంది, మట్టి ఉంది, రాళ్ళు ఉంది, మన ఊళ్ళో కూడా భూమి ఉంది, మట్టి రాదు. కాదు ఇక్కడ 4 సిమెంట్ పెంకులు ఎక్కువ ఉన్నాయి అంతే. అంతే మారిపోద్దా? ఎందుకు ఇట్లా ఇచ్చును? వాక్యం తగ్గించుకోండి అంటే నేను తగ్గనంటాడు అంతే. వీడు ఎక్కడ తగ్గుతాడంటే సంఘంలో ఏడుపు తగ్గుతాడు. ప్రభు వారాన్ని క్షమించు. ఇప్పుడు కచ్చిఫియాలి అవి చేస్తంటే సంఘంలో ఎందుకు ఎడతారా? సంఘంలో ఎందుకు ఎడతారు? పేతురు గారు వాక్యం చదువుతుంటే ఏడ్చారా? మార్క్ గారి ఇంట్లో వాక్యం చదువుతుంటే ఏడ్చారా? ప్రేమైన దేవుని పిల్లారా, ఇక్కడ నేర్పుతారా ఆత్మజ్ఞానాన్ని? అది చెబుతున్నాడు ఆయన. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తేసను నరుడు. దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. ఒక్కడే అంటే యెహోవా దేవుడి గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇది యూదుల మధ్య జరుగుతున్నటువంటి సందర్భం. మధ్యవర్తి ఒక్కడే. మధ్యవర్తి అనగానే దాని స్థానంలో మనోడు ఏం పెట్టాడంటే తెలివిగా ప్రవక్త అని పెట్టాడు. నానా వెయిట్, ప్రవక్త. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ప్రవక్తే కదా. ప్రవక్త అంటే యేసుక్రీస్తు వారిని దేవుడని ఒప్పుకోవడానికి ఈ రెఫరెన్స్లో ఛాన్సే లేదు అని మాట్లాడతాడు. దాని అర్థం అదే. ఆ ప్రజలకి దేవుడి మీద నమ్మకాన్ని ఎంత గొప్పగా స్థిరపరచాలో యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చినాక చేసినటువంటి మాటల ప్రయోగం ఏదైతే ఉన్నదో అది ఒక మనుషుడు చేయలేడు. 12వ ఏట నిరూపణ అయింది. సంఘంలోకి వెళ్ళి మాట్లాడితే సంఘ పెద్దలను మాట్లాడి తెలుసా, ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా, ఇతనికి ఈ ప్రజ్ఞ ఎక్కడి నుండి వచ్చింది? 12వ ఏట మేధావులు, పెద్దలు, సంఘ కాపురుల మధ్య యెరూషలేము సంఘములో క్రీస్తు వారు మాట్లాడుతుంటే ప్రజ్ఞ, జ్ఞానం కాదు అది, 1000 రెట్లు ప్రజ్ఞ. జ్ఞానానికి 1000 రెట్లు. జ్ఞానం అంటే తెలివిగా మాట్లాడటం, ప్రజ్ఞ అంటే తెలివిగా మాట్లాడేవాడిని సైతం ఆలోచింపజేయటం. మేము ధర్మశాస్త్రాన్ని ఇంత పుంకాలుగా చెబుతున్నా ఈయన వేస్తున్న ప్రశ్న మేము చెప్పలేకపోయాం కదా, మళ్ళీ ఆన్సర్ ఆయనే ఇస్తున్నాడు కదా, ఈ ప్రజ్ఞ ఎక్కడిది? 12వ ఏటే మానవాళికి అందని ఆలోచన కలిగి ఉన్నాడని బైబిల్ చెబుతుంటే, అది దేవుడికి మాత్రమే సాధ్యమని చెబుతుంటే వీడు ఇంకా యేసుక్రీస్తు వారి నరుడుగానే చూస్తుంటాడు ఇలాంటి మాటలు పట్టుకొని. వీళ్ళు పాస్టర్ ఎలా నాకు ఇప్పటికీ అర్థం కాదు. అంటే నాకు భావాలు తెలియదా, అర్థాలు తెలియదా, బైబిల్ ఉద్దేశం తెలియదా? అంతే. మట్లాదివారం కాబట్టి మట్టలు పట్టుకోవడం ఎగటం. ఏ మట్టలు పట్టుకుంటే ఈత మట్ల. ఏ మట్టలు పట్టుకుంటావు? అవి ఖర్జూరం మట్టలు లేవు కాబట్టి ఈత మట్టలు పట్టుకోవాలి. ఇప్పుడు ఈత మట్టలు లేకపోతే ఏం పట్టుకోవాలి? ఇప్పుడు మా ఊళ్ళో ఏ చెట్లు కూడా లేవు. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఏం చేయాలి? అంటే ఏదైతే కనబడిందో అది చేయాలి అంతే. దాని వెనకాల ఏంటి? దాని వెనకాతలు ఏంటి? దాని వెనకాలేంటి? అది కదా కావాల్సింది. కాబట్టి పస లేదు, క్రమం కనబట్టలేదు. 7:15 మత్తయి సువార్త. ఇలాంటి వారి గురించి అంటున్న మాట ఏంటి తెలుసా? అబద్ధ ప్రవక్తలను గూర్చి. మత్తయి సువార్త 7:15. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. ఎవడైనా సరే ఈడు అబద్ధ ప్రవక్త, ఫాల్స్ ప్రొఫెట్ అంటాడు, నమ్ముతాడండి? ఈ పాస్టర్ అనేవాడు అబద్ధ బోధకుడు అంటే నమ్ముతారా? ఏ సంఘమైనా ఒప్పుకుంటుందా? మా అయ్యగారిని అంటావా? మా అయ్యగారు అంటే ఏమనుకుంటున్నావు? హెలికాప్టర్ కనిపెట్టింది మా అయ్యగారు అంటాడు అంతే. నిజం. ఏ సంఘంలో అయినా సరే అరే వాక్యానికి వ్యతిరేకంగా ఎవరు చెప్పినా వాడు అబద్ధ ప్రవక్తే. సింపుల్. ఇంకా దాంట్లో ఏముంది? అది బైబిల్లో మా ఆధారం లేదు, నువ్వు ఏ పెడుతున్నావు, సంఘాలు చాలా ఫాలో అవుతున్నాయి, వాళ్ళందరూ అబద్ధ బోధకులే, ఇందులో చెప్పాల్సింది ఏముంది?
అసలు పాత నిబంధనలో కూడా లేదు కదా. విచిత్రం చూడండి ఇక్కడ. కలిసి పాత నిబంధనలో కూడా లేదు ఈ మానధారణ, కొత్త నిబంధనలో లేదు. కానీ ఇది క్రియేట్ చేశాడు. పాత నిబంధనలో ఉన్నవి చేస్తేనే వద్దురా అని మానిపించిన దేవుడు వీడు కొత్తగా క్రియేట్ చేశాడు. ఇంకెవడ మాట వింటాడు వీడు? మాల తీయమని చెప్పండి, నెక్స్ట్ డే 40 రోజులు కాదు కదా, 3.5 రోజులకి ముందు ఒకే రోజు తాగుతున్నాడు. రాసిస్తా, చూసుకోండి. నేను చూడలేదా? మా ఊరే సాక్షి. ఎవడు ఎందుకు? నేను పుట్టి పెరిగిన ఊరే. ఇప్పుడు మా అత్త మంచిగా భర్త షరతులతో కొడుతున్నారు, స్తోత్రం స్తోత్రం అని. నెక్స్ట్ గుడ్ ఫ్రైడే అయిపోయిన నెక్స్ట్ ఈస్టర్ అయిపోయిన నెక్స్ట్ డే ఇక రోడ్లు అమ్మటే వాడు ఇట్టు గుద్దు కొట్టడం, ఇటు ఇట్టు గుద్దు కొట్టడం. గుద్దు కొట్టమే ఇంకా ఎందుకు? ఏర్లై పారుతుంది వైను. ఈ 40 రోజుల కోసం ఎందుకురా మాల ఒక్క? అది ఎందుకంటే నిజంగా నువ్వు ప్రతి వారం చెప్పే మాటలో అలాంటి ఒక ఉద్దేశం ధారణే పారుతుంటే నువ్వు అక్కడ దాకా వెళ్ళవు. దేహానికి సంబంధించిన నియమం మనిషిని ఎప్పుడు గొప్పవాడిని చేయదు. ఆత్మలో ఇంకినటువంటి మాట నియమమే మనిషిని గొప్పవాడిగా చేస్తుంది. అందుకనే లఫ్టిగాళ్ళు సంఘాల్లో కానీ బయట కానీ కంటిన్యూ అవుతూనే ఉన్నారు. వాళ్ళు మార్పు లేదు, ఎందుకంటే వాడికి దిగలేదు. కుటుంబ విలువలు తెలియదు, పిల్లల విలువ తెలియదు, సంఘం విలువ తెలియదు, వాడి బ్రతుకు విలువ తెలియదు, అసలు వాడి విలువ వాడికే తెలియదు. అది వాడు ఒకసారి కూర్చొని ప్రశ్నించుకోవాలా, నేను ఎందుకు పుట్టాను? మా అమ్మ మా నాన్నకి పని లేకుండా పుట్టానా, లేకపోతే మంచి ఆలోచనతో పుట్టానా, నా వల్ల లోకానికి ఏమైనా ఉపయోగం ఉందా? ఇవన్నీ మనం ఆలోచిస్తే ఖచ్చితంగా న్యాయం దొరికింది. అంత ఆలోచన ఎక్కడ ఉందండి? ఆదివారం అంటేనే మంచి ఎంజాయ్ రాయ. అందుకే చెబుతున్నాడు మహానుభావుడు యేసుక్రీస్తు వారు, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మము వేసుకొని మీ యొద్దకు వత్తురు. అంటే అర్థం ఏంటి? పైకి మాత్రం సౌమ్యంగా ఉంటారంతే. అది హాయ్ బ్రదర్ ప్రైస్టమో, ఈ నోట్లో గంజిగడ్డ పెట్టా, మంచిగా మాట్లాడి సావరా. అది ఈయన ఇంత లొట్టేసుకుని ఎందుకు మాట్లాడుతున్నాడు? బెదరా బాగున్నారా, వందనాలు, ఎంత బాగుందండి అది, ఆప్యాయత, పోల్ఫోపుదు అబ్జంతే, పందిగాదులు వేసుకొని వాడితే కొడా తీసుకొని ఒక్కొక్కరికి 33 దెబ్బలు రావాలి ఒక దెబ్బకి. అది హెచ్చులు ఎక్కువైపోయారు ఇక్కడ బాగా. మీరు ఎప్పుడైనా చూడండి, కొన్ని రీల్స్ వస్తుంటే అప్పుడప్పుడు చూస్తుంటా, పక్షికి వెళ్ళామనుకోండి, మీరు చూస్తుంటారు చాలామంది. నేను ఎన్నిసార్లు నవ్వుకుంటాను, ఇలా మునియాంత తింటుంటారట, మునియాంత. అదే ఇంట్లోకి వస్తే నైట్ వేసుకొని లేకపోతే లుంగి కట్టుకొని కాళ్ళన్నిటి చాపి ఇట్టా తింటుంటారు. అది 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 నటన, ఇది రియాలిటీ కదా. ఇది కూడా అంతే, ఇది కూడా అంతే. మేము క్రైస్తవులం అని చెప్పుకోవాలంటే ఇలాంటి స్టైల్ కొట్టాలి. ప్రియమైన దేవుని పిల్లలు, అందుకే చెబుతున్నాడు, మీ అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడి, వారు గొర్రెల చర్మము వేసుకుని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తొడేళ్ళు. ఎవడైనా సరే ప్రేమగా మాట్లాడుతున్నారంటే అని అసలు నమ్మకండి. కోప్పడేవాడి దగ్గరే ప్రేమ ఉంటుంది, వాడిలో కల్మషం ఉండదు. అది పాష్గా స్టైల్గా అట్టా ఇట్టా మాట్లాడేవాడు కొంపలు ఆరుస్తాడంతే. 5 కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం, డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు. యేసుక్రీస్తు వారు సేవ ప్రారంభించారు. పులోమంటూ 72 మంది వచ్చారు. అయ్యా మీరు నిలవలేరురా నాయన, ఊకో ప్రభువా, పోవటమే కదా, యాడికి పడితే ఆడికి పోదాం, నువ్వు చెబుతుంటే విందాం, బండలు దుడుద్దాం, దుప్పట్ట వేద్దాం, కూర్చోబెడదాం, వాక్యాన్ని మీరు అందించండి, మేము చూసుకుంటాం. హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ లార్డ్. ఎందుకంటే సహకారికి పరలోకం కదా. అబ్బో వచ్చాడయ్యా, కుర్చీ ఎత్తిచ్చేస్తారు మరి నీకు పరలోకం. అది నేర్పుతున్నాడు రా. తగ్గింపుకి అడుగు, కుర్చీలు వేయటం, ఓడబట్టం అనేది తగ్గింపుకి అడుగు. ఒక్కసారి నీ లైఫ్ స్టైల్ మారి ఫినాన్షియల్గా కొద్దిగా ఎదుగు. కుర్చీ ఎవడేత్తరా, కూర్చుందామని చెప్తున్నాను. ఫస్ట్ ఏం చేస్తాం తెలుసా, మనం ఫస్ట్ ఉడుతున్నాం.
కొంచెం ఎదిగామనుకో ఇంకా అది ఓడం, ఇంకా మనం ఇక్కడ ఊడితే బాగుండి మనం వచ్చి కూర్చుందాం ఆలోచిస్తాం. మనం మానవ జాతి నైజం. ఈ మనస్తత్వం ఎవరైతే కరుడు కట్టుంటుందో వాడిని అంటున్న మాట ఏంటో తెలుసు దేవుడు, రే నా సన్నిధిలో నువ్వు ఉండవు, అగ్ని కాలిపోతాం అంతే. ఒక్కొక్క వాక్యం గుస్సమని గుర్తుకుంటుంది. అబ్బా ఇలా ఇక నన్ను నాకేం పనిరా, నేను కూడా సమాధానం చెప్పాలిరా బాబాడ. అదే నేను కూడా సమాధానం చెప్పాలి. నేను ఏం చెప్పిన వాక్యం చెప్తాడు, ఆ ఫుడ్ కానీ ఏదైనా సరే వాక్యం చెప్తారు. ఎందుకంటే మొత్తం అక్కడ స్కాన్ ఇవ్వాలి, బయటికి వెళ్ళినాక వాక్యం ఒక మాట అవసరమేలే. ఎందుకంటే అది నా పర్సనల్, బయట మాట్లాడేది నా పర్సనల్, ఇక్కడ మాట్లాడుతుంది దైవ సన్నిధానం. ఇక్కడ ఏదైనా సరే ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే. బయటికి వెళ్ళాక వాడి గురించి ఆలోచించడం అనేది 90% పైన ఉండదు. ఎందుకంటే నా పర్సనల్ అకౌంట్ అనేది ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉండాలి, దైవ అకౌంట్ అనేది ఎప్పుడు కూడా బిలీవ్గా ఉండాలి, నమ్మకంగా. ఎంత గొప్పదండి ఆలోచన. అందుకే చెబుతున్నాడు, డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు. ఎవడైతే లోపల ఎలాంటివి ఉంటాయో వాడు దేవుని మనసులో ఉండలేడు. అది ఎందుకు చెప్పండి, వాక్యం గుచ్చుకుంటుంది. నీ మాట అగ్ని వంటిది కాదా. చాలా సంఘాల్లో ప్రేమగా కూల్గా, ఈరోజున మన బ్రదర్ మన అందరికి గజమా తెచ్చేసాడు. ఎక్కడ తెచ్చామమ్మా, ఇది తెలుసు, ఆయన అడుగుతాడు. మళ్ళీ కోటిగా తెచ్చాను అంటే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టినట్టుందే. కోటికి ఎప్పటికీ అసలు ఆ కోటికి పోయి అంత ఓపిక ఉందా? ఇంట్లో కూర్చొని ఫ్లిప్కార్ట్ పెడుతుంటాం మొత్తం మనం. ఇక్కడ అబద్ధమే. కొనేదేమో రోడ్డు పక్క సోఫాలు. ఆర్డర్ ఇచ్చాము, మా సార్ మొన్న అమెరికా పోతే పంపించాడు దుబాయ్ నుంచి. అబ్బో ఎందుకురా, రోడ్డు పక్కన కొన్నాం అంటే అయిపోద్ది కదా. ఎలా ఉన్నాయి, బాగున్నాయా? మరి ఏమనుకుంటున్నా, అదే మొన్న పని చేసిన మా సారు చెప్పిన అంతే. ఆయన బొంబాయి నుంచి ఆర్డర్ చేసి పంపించేశాడు. కార్గోలు వచ్చింది, కార్గోలు. నిజమా? ఎందుకని తెచ్చిన? అది లేదు బ్రదర్, అటు వెళ్తున్నాను, మొన్న మంచిగా అనిపించింది, చూశాను, బాగానే ఉన్నాయి, ఏదైతే ఇందులో వేసుకున్నా అంటే సూపర్ ఉన్నాయి మనం అంటాం. అప్పుడు ఈ హెచ్చరండి ఎందుకు? నేను ఎప్పుడు హెచ్చరి చెప్పను, నేను ఉన్నదే చెప్తా. తెలుసా మీకు మాట చెప్పిన, 2001 నుంచి 2005 వరకు మేము సన్నత్నాలు ఉన్న తమ్ముడిని అక్కడ సింగు భాస్కర్ ఇలాంటి రాంబాబు ఇలాంటి క్యాండిడేట్స్ అమ్ముతున్నారు. ఎవడూరు ఎవరికి తెలియదు, ఎవడిల్లు ఎవరికి తెలియదు, ఎవరి వాతావరణం ఎవరికి తెలియదు. అందరూ చెప్పేస్తున్నారు మేము అట్టా. నేను ఒకటే చెప్పినాను, మాకు 5 సెంట్లు స్థలం ఉంది, మా నాన్న కష్టం. మా ఊర్లో చెరువు ఉంటుంది, చెరువు పక్క జమ్ము ఉంటుంది, జమ్ముతో కట్టుకున్నాం. ప్రజెంట్గా అయితే అట్టాగే ఉంది. తర్వాత మనం కొంచెం డెవలప్ అయితే కట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు అని చెప్పేవాడిని. వీళ్ళు అట్ట కాదే, మాకు అట్టలు మరి సాయంత్రం పూట కూర్చుంటాయి కదా బయట, చాలా ఉంటుంది. ఇవన్నీ మనసులో పెట్టుకుంటాను. చాలా ముదురుని, ఏది పోగొట్టను, జ్ఞాపశక్తి ఎక్కువ. నాకు లోపల ఫీడ్ చేసిన వాడి కర్మకాలి. ఒక రోజున నరసాపురం వెళ్ళా, సీతాపురం గుర్తుంది, అది చెప్పిందంతా గుర్తుంది. ఒకసారి స్విచ్ నొక్కిన మొత్తం అడ్రస్ వచ్చి ఇటు కూర్చుంది. డైరెక్ట్గా వెళ్ళి చెరువు కాడ ఇంటికాడ కూర్చున్న పాయింట్లో. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయాల. అది దారి పోతుంది. అడిగినా ఏమంటే ఇక్కడ పలానా పురుషోత్తంగా పాస్టర్ గారు ఇల్లు లేదంటే, అదే కదా అన్నది. ఇంకా అట్లా ఇమేజినేషన్ అది కదా వాడు చెప్పింది. ఇలా ఉందేంటి, ఈ లోపల కర్మగాలి అటు నుంచి వచ్చాడు. అదే ఇప్పుడు వచ్చినాడు, వచ్చేలే కానీ ఎడర బాబా ఏడు వెంట అన్నాడు. ఏడు వెంట మీ ఇంటికడ ఉన్నాను. ఎందుకురా, ఎందుకు? నువ్వు చెప్పి 5-6 ఏళ్ళు అవుతుంది, నేను ఖచ్చితంగా వస్తా, అంతే కదా. చెరువు పక్కన ఎవడో అక్కడ ఎమ్మెల్యే వాళ్ళని అడిగి ఆ పక్కన కాల పక్కన ఎక్కడో గుర్తు తనకు చదువు చేసుకొని కట్టుకొని ఉంటున్నారు. అది ఎప్పుడైనా కూలిపోవచ్చు, పోవచ్చు. లేదురా ఇంకా కొంచెం ఇట్లా ఉన్న పరిస్థితి చూస్తున్నాం, డాడీ సేవ చేస్తున్నారు కష్టపడి, దేవుడు ఏదైనా చూపిపోతారా అంటే నాకు ఎంత గర్వం ఉంటుందండి, నాకెంత మనసు వచ్చింది మీరు చెప్పండి. ఈ హెచ్చులు ఎందుకు, ఈ హెచ్చులు ఎందుకట? వివిన దేవుని పిల్లారా, వాక్యం దగ్గర చూపించాలా.
బయట వాతావరణం, కట్టుకునే ఇల్లు, పెట్టుకునే వాచి ఇవి కాదు. ఇవి ఎవడైనా పెట్టుకుంటాడు. అది ఎవడైనా పెట్టుకుంటాడు. వీళ్ళంతా ఎవరో తెలుసా? ఈ క్యాడర్ ఎవరో తెలుసా? డాంబికులు. నీ సన్నిధి నిలవలేరు. పాపము చేయవారందరూ నీకు అసహ్యులు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. 1 యోహాను 2:3. ఆజ్ఞ అతిక్రమమే పాపం. 2:4. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ప్రియమైన దేవుని పిల్లరా, వాక్యాన్ని వ్యతిరేకరించి డాంబికాలు ఎవడైతే చెప్తాడో వాడు ఎప్పుడు కూడా దైవ సన్నిధిలో నిలబడడు. ఎప్పుడు నిలబడ్డావు? వాడికి వాక్యం రాదు. నిలబడి చెప్పే వాళ్ళంతా వాక్యం చెప్పాలనుకుంటామే మనం. అది వాక్యాలు కాదు. అంతే, అక్షరం వాడికి కావాల్సింది కోడ్ చేసుకొని అక్కడ నిలబడి అదే చెప్తుంటాడు. పైగా ఆటలు సార్, ఈరోజు నా దేవుడు నేను ఒకటి అనుకున్నాను, నాతో ఒకటి చెప్పించాడు. అవునా? ఒక సినిమా అనుకున్న ఒక సినిమా పోతావు నువ్వు? అసలు రాణిస్తారండి? ఈ థియేటర్లో టికెట్ తీసుకొని ఆ థియేటర్లో పోతారండి. వీడియో పోతాడా? అంతే. థియేటర్ పేరు తెలియదు అంతే. కానీ పాస్టర్ గారు మాత్రం అలాగే చెప్తాడు, నేను ఒకటి అనుకున్నాను, నన్ను దేవుడు ఒకటి మాట్లాడించాడు. మాట్లాడించేవారు మీరు కాదు, మాట్లాడించేది నేను అన్నాడు దేవుడు. వాడుకుంటాడు అంతే. పేపర్ తెలియక ఇంగ్లీష్ రాస్తావా? ఇక్కడ మాత్రం అన్ని చెల్లిపోతుంది. కానీ లోకంలో ఏమీ చెల్లిపోతాం. ఎందుకంటారు? పాపం నోరులో ఉంటాడు దేవుడు. మరి మాట్లాడడం మనం ఏం చెప్పినా సరే కదా, చాలా తప్పు. అందుకే ఇలాంటి వారందరి గురించి అన్న మాట ఏంటి తెలుసా? టోటల్గా ఇప్పుడు చెప్పిన ప్రసంగంలో ఉన్న ప్రతి వారికి సంబంధించిన మాట ఏంటి తెలుసా? మనందరికీ తెలిసిన మాటే. మత్తయి సువార్త 7వ అధ్యాయము 22-23 వచనాలు. వాక్యం ఎంత గొప్పదో చూడండి. ఆ దినమందు అనేకులు నన్ను చూసి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? అది, నీ నామం ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? ప్రభువుకు వస్తున్నటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ. నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు భవిష్యత్తు. అప్పుడు నేను యేసుక్రీస్తు అంటున్నాను, మిమ్మల్ని ఎన్నడను, నాకు అసలు నువ్వు ఎవడో కూడా తెలియదు. అక్రమము చేయవరలారా నా యొద్ద నుండి పొందని వారితో చెప్పుదును భవిష్యత్తు. అంటే నువ్వు ఏం చేసినా సరే వాక్యములో లేకపోతే నువ్వు సేవకుడిగా లోకములో కనబడవచ్చేమో, కానీ వాక్యానుసారంగా నువ్వు సేవకుడిగా అన్ఫిట్ అని చెప్పేశారు. నేను నా సంపాదనలో ఎక్కువగా నేను సేవకు పెడుతున్నాను. ఆ మార్గం నేర్పింది నేను. కానీ విచిత్రం చెప్పనా, సంపాదనలో పెట్టట్లేదు. ఎదుటివాడు సంపాదిస్తున్న దానిలో వాడికి ఇవ్వవలసింది దిగబట్టి, అది భయం కలిగి మనం చెప్పిన మాటను బట్టి అది అటిస్తున్నాడు. అంటే అత్త సొమ్ముని అల్లుడు దానం చేస్తున్నాడు. ఎదుటివాడు పడ్డాడు కష్టం, పిడికిలి బిగించాడు వీడు, భయం కలిగింది మన మాటతో సువార్తగా పెడుతున్నాడు. మెచ్చుతాడా దేవుడు? కన్వీనర్ ఎన్ని కోపలు వచ్చావో నాకు తెలుసు ఆ విషయం. ఎంతమంది కన్నీరు గార్చారో నాకు తెలుసు ఆ విషయం. అది తెలుసు నాకు. ఎలాంటి లఫుడ్ గాడిని ఎప్పుడు కూడా దేవుడు అసలు క్షమించడు. నేను అసలు దానికి అస్సలు క్షమించను నేను. అది ప్రియమైన దేవుని పిల్లారా, ఎదుటివాడి కష్టానికి తగ్గ ప్రతిఫలం వాళ్ళకి. నా దగ్గర పనిచేసే పిల్లలు ఉన్నప్పుడు గోదాట్లో వెళ్తున్నాం, సాక్షి చేస్తున్నాం. నేను బయట ఉండి అలా చెప్పిన, అరే బట్టలు తీసుకొని రా అని చెప్పిన. నేనుంటే తీసుకోనేమో అన్న భయం నాకు. అంతే, టకటకటకటగా అన్నీ తీసుకున్నారు. వచ్చినాక బిల్లు కట్టి వచ్చేసినాం. అట్లా ప్రతి కస్టమర్స్కి నా దగ్గర పనిచేసే పిల్లలకి ఫోన్లు కూడా కొనిపెట్టా. తెలుసా మీకు? ఏది తక్కువ చేయను నేను. నాకులాగా బతకాలన్నా, నాకులాగా చేయాలన్నా వాడు నానై నేనై ఉండాలి. అది ఏం కట్టబోతామండి? 50 రూపాయలు తెచ్చిన ఇవాళ ఈ కాస్టే ఇంచుమించుగా 20,000 రూపాయలు. నేను ఎప్పుడు చెబుతుంటా పిల్లలకి, నా విలువ ఎప్పుడు 50 రూపాయలే, ఇంతకు మించి నేను ఎప్పుడు ఆలోచించను. అలాగని ఎప్పుడు తక్కువగా కూడా ఉండను. ప్రియమైన దేవుని పిల్లలు,
అంటే చేస్తున్నది ప్రతిదీ కూడా మన రెక్కల కష్టమై ఉండాలి, అది మనదై ఉండాలి. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట అదే, కష్టపడి పనిచేసి స్వహస్తాలతో వచ్చిన దాన్ని నువ్వు తినాలి. అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, అప్పుడు అంటున్నాడు ఆయన, అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరుగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండి. మరి ఇంత చేసినా సరే వాడికి పరలోకంలో విలువ లేకపోతే వాడిని నమ్మి వెళుతున్న సంఘం ఏమైపోవాలి? మీరు చెప్పండి, ఏమైపోవాలి? ఎన్నో సభలు చేశాం, ఏ రోజు కూడా పిల్లలకి ఇది అని చెప్పలేదు. ఒక 5-6 చేసిన తర్వాత అప్పుడు కలిశారు, అది వాళ్ళకున్న దాంట్లో ఇచ్చారు. అది కూడా పిన్ టు పిన్ అక్కడే ఖర్చు పెట్టాం. నేను స్వార్థ సభలు ఆపేసా, గృహకల్ప సభలు ఆగిపోయాయి. అది అంటే ఇప్పుడు పోటీయా? రేపు ఇన్స్టిట్యూట్ కడుతున్నా, నువ్వు కడతావా? ఇన్స్టిట్యూట్ కట్టడం వచ్చేటికి. ఇన్స్టిట్యూట్ అంటే కొన్ని 100 మందికి సమాధానం చెప్పాలా? చెప్తాడా వీడి? సంఘాల వాక్యం చెప్పడం ఏముందంటే, అరిక చెప్పినా బుర్రక చెప్పినా వింటారంతే. సంఘానికి ఏమొచ్చు వాక్యం? ఏం చెప్పినా డ్యూటీ బస్సులో వింటూ ఉంటారు. కానీ ఇన్స్టిట్యూట్ అంటే ఇన్స్ట్రక్షన్స్తో కూడిన వాక్య పరిచర్య. ఎప్పటికీ మనం ఒకరిని అడిగినా 5 ఏళ్ళు అవుతుంది మళ్ళీ రిఫీల్ చేస్తా అని చెప్పిన, ఏంటో తెలుసా? ఇప్పటికీ మా అక్క అంటుంటుంది, నువ్వు చెప్పొచ్చు గారు అంటుంటుంది. నేను చెప్పాలంటే ఇన్స్టిట్యూట్లో చెప్పాలి, ఎందుకంటే అడగబుడ్డే కదా క్వశ్చన్ కాదు అవన్నీ. నేను మా క్షయ శరీరానికి అక్షయ శరీరానికి మధ్య తేడా ఏంటి అని అడిగిన. క్వశ్చన్ చిన్నదే, ఎప్పుడో అడిగిన సాగర్ అన్నని. ఎప్పుడు తెలుసా? ఏఎస్ రావు నగర్లో చరణ్ 3rd ఇయర్లో వాడు ఆత్మవరాలు చెబుతున్నాడు. ఆ రోజున చెప్పిన వాడికి ఇప్పుడు 18 years, 15 years బ్యాక్ ఒక కాపర్ని అడిగిన, ఈ రోజుకి ఇది ఆన్సర్. నువ్వు చెప్పొచ్చు, చెప్పేస్తారు. ప్రియమైన దేవుని పిల్లారా, కొన్ని ఆపుకోవాలండి. అన్ని విద్యలు నేర్పకూడదు బయటికి, కొన్ని ఆపాలి. ఎందుకంటే తోక జాడించేటప్పుడు ఇలాంటి ఒక్కటి వదిలితే గుచ్చుకొని దిగిద్ది నోట్లోంచి బయటికి. అది అన్నీ నేర్పడానికి ఒక కొమ్ములు చెప్తాయి మరి, కానీ నేర్పకూడదు. 10 హస్తాలు దగ్గర పెట్టుకోవాలి ఎప్పుడు కూడా, లేకపోతే ఎట్లా? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఎప్పుడు కూడా వాక్యంలో చెబుతున్న మాట దేవుడిది కాబట్టి ఖచ్చితంగా దాంట్లో లోతు ఉండాల్సిందే, సంఘానికి జ్ఞానం రావాల్సిందే. అది క్రమం ఖచ్చితంగా ఉండాల్సిందే. క్రమం అంటే వాక్యంలో ఏమున్నదో చూసుకొని దాన్ని నువ్వు ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళడానికి క్రమం అంటారు, అంతే. అందుకే వీళ్ళ గురించి అంటున్న మాట, నీ నామమున ప్రవచింపలేదా, దయ్యాలను వెళ్ళగొట్టలేదా, అద్భుతాలను చేయలేదా అంటే మిమ్ముడు ఎన్నడూ ఎరుగను. మరి యేసుక్రీస్తు వారి ఫ్లెక్స్లు వేసావు, ఈ ఫ్లెక్స్లు వేసావు, పైన టైటిల్ పెట్టావు, మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాము అని పెట్టావు, మళ్ళీ ముఖ్య వాక్యోపదేశకులు అని పెట్టావు, అన్నీ పెట్టావు. అయినా సరే అంటున్న మాట అంటే తెలుసా? అసలు నువ్వు ఎవడో నాకు తెలియదు. నువ్వు ఎవడవో, ఎందుకు వచ్చావో, నువ్వు ఎందుకు కాపురయ్యావో నేను పిలవలేదు, నాకు సంబంధం లేదు, నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలియదు అని చెప్పేసాడు. మరి ఎవడు పిలిస్తే వచ్చాడు? ఎవడు పిలిస్తే వచ్చాడు? ఎవరిని ఆర్చడం కొరకు వచ్చాడు. ప్రియమైన దేవుని పిల్ల, సేమలు పుట్టలు పెట్టి పుట్టను పెద్ద చేస్తే పాములు జరబడ్డట్టు సంఘం ఫినాన్షియల్గా ఎదిగితే కాపరి పాములాగా వచ్చి తోరుతున్నాడే తప్ప ఆ సంఘానికి ప్రారంభం నుంచి కూడా చేతిచ్చే కాపరి ఒక్కడు లేడు. ఎదిగిన తర్వాత వస్తారంతే, ఎందుకంటే ఇటు గబ్బిక కుమ్ములు వచ్చేస్తాయి కాబట్టి. ఎలా ఉంటుందండి? ఎంత ఎదిగినా నేల మీదే చూపు ఉండాలి, ఒదిగే ఉండాలి. రేపు నన్ను తట్టుకోవాలంటే ఎవడన్నా అవుతుందా? 2 కుక్కలు దాటి రావాలి నా దగ్గర రావాలంటే తెలుసా మీకు? కారణం లేకుండా చెప్తాను అనుకుంటున్నారా? నేను వేసే స్కెచ్ అట్లా ఉండదు అబ్బాయ్. ఇంతకాలం చేసిన పని వేరు, ఇప్పుడు చేస్తున్న పని వేరు. నన్ను టచ్ చేయాలంటే 2 కుక్కలు దాటి నా కాడికి రావాలి, అసాధ్యం. అది ఇప్పటికే అసాధ్యం, అది ఇంకా అసాధ్యం. మరి తాతకు పెట్టిన తలాపులే ఉంటుంది, మరి ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఇచ్చే తీరుతాను. లేకపోతే తెలిసినది కదా మరి మన విలువ.
ప్రతిదీ గుర్తే ఉంటుంది. మెమరీ పవర్ చాలా ఉంటుంది. 1300 గ్రాములు చీమ వాడే మైండ్ సెట్ ఎంతో తెలుసా? దానికి ఉన్న మైండ్ 0.03 mg. అది పూర్తిగా వాడుతుంది. అందుకే కాలానుగుణంగా అది చాలా జ్ఞానంగా ఉంటుంది. కానీ మనిషి 1300 గ్రాములు వాడే మైండ్, యూజ్ చేసే మైండ్ 0.02 mg మాత్రమే. అంటే ఎంత వాడలేదు వాడు, అసలు మొత్తం వాడలేదు వాడు. అలాంటిది ఇప్పటికీ కూడా టైం కుదిరితే నా ప్రయాణంలో బయట అక్కడ ఆగితే మంచిగా వాతావరణం ఉంటే ఆ చావలో వెళ్తుంటే చెట్ల కింద బాగా అనిపించింది. ఆడ కొంచెంసేపు ఆగుతా, ఆగి సెల్ ఫోన్ తీసి ఒక పావు గంట 20 నిమిషాల సేపు బైబిల్ చదువుతూ ఉంటా. ఎందుకంటే మరి చాలామంది ఖర్చు కడుతుంటారు, పనుల్లో బిజీగా ఉంటాడేమో, ఆయన పని ఏదో కూడా చేస్తున్నాడు, ఈ మధ్య దొరకట్లేదు, బిజీగా ఉంటాడు, దాంట్లో మనసు పెట్టి అని. అరే అసలు నా గురించి తెలుసా నీకు? అది అవసరం, ఇది మానవాళికి అవసరం. దీని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అది ఎలా చేసినా గెట్నవుతా, ఇది ఎలాగైనా చేస్తేనే గెట్నవుతా. ఎక్కడికి వెళ్ళినా 2 ఫోన్లు ఉంటాయి, ఒకటి కాదు. కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందని 2 ఫోన్లు 2 ఉంటాయి. ఖచ్చితంగా కూర్చొని దీన్ని చూసుకొని చూస్తూ ఉంటా. ఇప్పుడు ఫేస్బుక్లో ఫోటో పెట్టాలా, నేను బైబిల్ చదువుతున్నా అని లైక్ కొట్టుందని కొట్టాలా? ఆహారం పెట్టాల్సి వచ్చింది ఒకటి మళ్ళీ కదా. ప్రియమైన దేవుని పిల్లారా, నీకు అదే చూపిస్తా. ఒక అయ్యగారు అడిగారు, అయ్యగారు అంతా బాగానే ఉంది కానీ ఆ పాటలు వస్తున్నాయి వెనకాల, చచ్చిపో అది ఒక్కట్లాగా ఉంటే బాగుంటుంది. చచ్చిపో, వినలేకపోతే చచ్చిపో. నేను అస్సలు దగ్గ, అది నేను పెట్టే తీరుతా. అది ఎందుకు నువ్వు ఆలోచించు, నీకు వచ్చి సావదుగా. నీకు వాక్యం తెలియదు. 9:13 ఏమన్నాడు మత్తయి వార్తలో? భావం అన్నాడు. అది చూస్తావా మాట ఒకసారి. పాస్టర్లో పేడగాళ్ళు చూడండి మీరు, ఏమనుంది అక్కడ? పాపులను పిలువచ్చితిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు, కనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అను రిఫరెన్స్ చదువుకో అంటారు అక్కడ. వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోండి. ఇప్పుడు నేను పెట్టిన కాలం నీతో నడవదు, నిన్ను అడిగి ముందుకు సాగదు అని పెట్టిన సినిమా పాట ఇది. ఈ పాట అయ్యగారు ఏసయ్య అది గారు పెట్టాల్సింది, ఇది ఎందుకు పెట్టాడు? అదే పెడతా నేను. అది కాలం, అది సమయమును పోనీయక. ఒక అయ్యగారి దగ్గర కూర్చొని 4 రెఫరెన్స్లు ఇచ్చి, ఇదిగో నువ్వు అన్న పాట, నువ్వు విన్న పాట, కానీ వాక్యం ఇది. వాడి కవి కాబట్టి దొబ్బాడు, నేను కవిని కాబట్టి దాన్ని మళ్ళీ తెచ్చుకున్నాను అని చెప్పిన. అంతే. సినిమా పాట. మరి నీ మైండ్ సెట్ మొత్తం అదే ఉండే. ఏ శుక్రవారం ఏ సినిమా వచ్చింది, ఏ థియేటర్లో ఏది ఖాళీగా ఉంది, ఏం చూద్దాం, మై బుక్ షోలో ఏం చూద్దాం, ఆ థియేటర్ ఫ్రీగా ఉందా, ఆ రోల్ ఫ్రీగా ఉందా, మనం 6 వెళ్తున్నాం, 5 ఉన్నాయి, ఇది వద్దు. ఇదే మేము చూసేది. బర్త్డే గాలి అంతా కలిసి. ప్రియమైన దేవుని పిల్లారా, వాడు నా దేవుడు ఆస్తిని దుబ్బాడు. దావీదు గారు 3 నెలలు మందసాన్ని తీసుకొని కొట్టకొచ్చి పిలిచి దగ్గర నుంచి నమ్మి ఒకరి దగ్గర పెట్టాడు. ఒప్పుకోలా, తెచ్చుకోవాల్సిందే, తెచ్చుకోవాలి అంతే. దేవుని మందస్సం ఎవడో తీసుకెళ్తే యుద్ధం చేసి మరీ తెచ్చుకున్నాడు. అలాంటిది నా దేవుని మాటని కవి అనేవాడు కొట్టుకొని తీసుకెళ్ళి ఆడు రికార్డ్ చేసుకుంటే ఆడికాడు నేను ఎందుకు పెడతాను, నేను తెచ్చుకుంటాను. అదొక దమ్ముంది, యుద్ధం చేసే దమ్ముంది. ప్రతి దానికి అర్థాలు తెలియదు, పరమార్థాలు తెలియదు, అంతే. ఇది మాత్రం దేవుడి పాట. ఇప్పుడు చెప్పండి మీరు, ఒక పాట చెప్తాను. నీ ముఖము మనోహరము పాట ఉంటుందో అసలు మామూలుగా ఉంటుంది. ఇక అసలు పరసించిపోతుంటాం. ఒరే, అదే తిమోతి పత్రికలో దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? దేవుని స్వరము వినలేరు, ఆయన ముఖముని ఎవడు. 3:23 నిర్గమకాండంలోనే మోసే గారు పొదలో అగ్నిలో ఉన్న దూతను చూసాడు తప్ప దేవుని కాదు. చెప్పాడు కదా, అబ్రహాము దించు అని పలికింది దూత, చెప్పాడు కదా. మరి దేవుని ముఖం ఎవడు చూశాడు?
మనోహరం అంటాడు, సుందరాంగుడు అంటాడు, 10,000 మంది అంటే 11,000 మందిలో సుందరాంగుడు కాదా? 10,001 జాయిన్ అయితే అందగాడు కాదా? అందహీనుడు అయిపోతాడా? ఆయన అగ్ని కదా, అగ్ని కదా. ఆయన ఒకవేళ చూస్తావు నువ్వు, ఒకవేళ చూసి ఆ మాట గురించి చెప్తాడు. చదువు మాట 5 తిమోతి గారు సుమారు 6:16 సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషుల్లో ఎవడును ఆయన చూడలేదు, ఎవడును చూడనేరడు. సమీపింపరాని తేజస్సులో, అది ఆయన ముఖం తేజస్సు వెలిగిపోతుంది, చూసావా? సమీపింపరాని తేజస్సు అన్నాడు అక్కడ. అంటే అర్థం చేస్తా, అసలు నువ్వు దగ్గరకు కూడా వెళ్ళావు. అది మనుషుల్లో ఆయన ముఖమును ఎవడు చూడలేదు, ఆయన స్వరము ఎవడు. మరి ఎలా చెప్పావు నీ ముఖము మనోహరమని? తలక మాసం రాశాడు, బుర్ర తక్కువడు పాడాడు, చెవులు కళ్ళు కాబట్టి మనం వింటాం. అది ఇలాంటి ఎన్నో తెలుసా బైబిల్లో? చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఆ పాట ఎటుపోతుంది, ఏం చేస్తుంది, వాక్యం ఉన్నదా, ఆ పదం ఉన్నదా, దానికి దూరంగా ఉన్నదా, ఏమి లేదు. ఇంకా ఏసయ్యా అని తగిలిస్తే చాలు, ఇంకా ఏసయ్యా, ఇంకా పాటమే. ఇంకా అది పాడేవాళ్ళంతా బుర్రతక్కువలే. పాడేటప్పుడు పాటని అబ్జర్వ్ చేయాలి. ఈ పాట వెట్టి వెళుతుంది, ఈ పాట వెట్టి వెళుతుంది, ఈ పాట వెట్టి వెళుతుంది. అది అప్పుడు అదే వాళ్ళు. ఇంకొకటి వచ్చాడు, ఇంకా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుణ్ణి నీకిచ్చిన తలునా అక్కడ నాశనం వచ్చాడు. ఇక్కడ ఎత్తావా నువ్వు నిజంగా దేవుడికి? నీ కొడుకుని ఎత్తావా? అన్నీ పోసుకోవాలి మాటలే. నేను నా బిడ్డలో దేవుడికి ఎత్తా, బొంగేం కాదు. నువ్వు దేవుడికి అది ఇచ్చింది దెయ్యానికి. వాళ్ళ వాక్యం నిండదు, వాళ్ళ వాక్యంలో ఉండడం, నువ్వు దేవుళ్ళలో ఉండవు. మనం మాత్రం ఆ రోజున తీసుకెళ్ళి దేవుడు పెట్టి దేవుడి పాట 30 రూపాయలు ఎక్కువ కొంటాం. కొడుకే కదా, లక్ష పెట్టి కొడు దమ్ముంటే 116 చాలు, ఇంకా వచ్చేద్దంతే. ఆడేమో అలాగలా తిరుగుతుంటాడు, నువ్వేమో దేవుడికి అంటావు. ఎవరిని మోసం చేస్తున్నావు? ఎవరిని మోసం చేస్తున్నావు? పెంచుకో, లోకంలో పెంచుకో. వద్దండి ఇప్పుడు నువ్వు వద్దండి, కన్నది నువ్వు, పెరిగి పెంచేది నువ్వు, నీ ఇష్టానుసారంగా పెంచి వద్దండి. ఇక్కడ అడిగేది ఎవడు? అడిగేకే పడుకుంది. అన్న ఇచ్చి పడేసింది అంతే. సమూయేలు మళ్ళా తిరిగి చూసిందా? అది పాస్టర్ గారు ఒక మాట చెప్తాను, టైం ఉంది మనకి. పాస్టర్ గారు కొడుకుని బాగా పెంచుకున్నారు. కథ కాదు, చాలా దగ్గర విషయం మాట్లాడుతున్నా. పాస్టర్ గారు పేరుకి బాగా గ్రాండ్ పెంచుకున్నారు. ఇక అసలు కొడుకు అంటే అబ్బో సర్వం మొత్తం నా కొడుక్కే, అన్నీ అబద్ధ మాటలే. ఒకరోజు వస్తుంది అన్ని అబద్ధం తెలిసిపోతే. కానీ పెళ్ళి అయిపోయింది, అదో పెద్ద వ్యవహారం. పిల్ల పుట్టారు, అదో పెద్ద వ్యవహారం. ఇప్పుడు ఈ పిల్లల్ని ఈ పాస్టర్ గారి దగ్గర నుంచి దూరంగా తీసుకెళ్ళి భార్య మాట విని పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాడు. అయ్యో సంఘం ఉంది, అయ్యో ఊరుంది, అయ్యో మనవరాలు, అయ్యో ఇప్పుడు మేము ఏం చేయాలి? ఊరేసుకుని చచ్చిపోండి. అది పెళ్ళి కానంత వరకు ఎవడైనా కింగే. కొడుకు కూతురు పెళ్ళి అయితే కానీ తెలిసిద్ది ఎవరికైనా సరే. అది వచ్చే ఆవన బట్టి ఆ కుటుంబం మొత్తం ఉగాది పచ్చడైపోద్ది. మరి ముందే ఎందుకు ఏం చేస్తాంటారు? వాక్యం నింపలేదు బిడ్డలో, అది లోతైన జ్ఞానం నింపలేదు పిల్లల్లో. ఈ ఇంట్లో నుంచి అక్కడికి వెళ్ళి ఆడ కాపురం ఉంటావా? ఇక్కడ అమ్మ నాయన లేరా? ఇక్కడ లేరా? ఏడే కదా ఉండాల్సింది. కోళ్ళం ఒక కొడుకు, కోళ్ళం ఆడ ఉండాలండి, ఏడే ఉండాలి. ఆహా, మరి వీళ్ళు ఏం కావాలి? ఇప్పుడు దా చెప్పుకుంది ఏం కావాలి? ప్రియమైన దేవుని పిల్ల, తేడా జరుగుతుంది. అందుకే ఇన్ని జాగ్రత్తలు చూడండి. బైబిల్ అనేది ఎంత జాగ్రత్త మీరు చూడండి. అందుకే అక్రమము చేయవారులారా నా యొద్ద నుండే పండే. వద్దురా బాబు, వద్దు. లాస్ట్ మాట ఇర్మియా గ్రంథము
23వ అధ్యాయము 20వ వచనము. తన కార్యమును సఫలపరచుకును సఫలపరచు వరకును తన హృదయాలోచనలు నెరవేర్చు వరకును యెహోవా కోపం చల్లారు. ఇప్పుడు దేవుడు ఎంత కోపం ఉంటే ఆయన ఏమైతే అనుకుంటో ఆ పని చేసే అంత వరకు, ఆయన మనసులో ఏ ఆలోచన అయితే ఉన్నదో ఆలోచన వరకు అసలు ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గడు. అందుకే మీరు చూడండి, చేయరాని కార్యాలు చేయటాకు దేవుడు భ్రష్ట మనసుకు అప్పగిస్తే వాడు లోకంలో పోస్టర్ వేసుకుని రంగుతుంటాడు. అది నువ్వు నిన్న కళ్ళు తెరిసావు కాదా? దేవుడు చెప్తున్నాడు వాడికి నా మీద చాలా కోపం ఉంది, అది ఇప్పుడు చల్లారదు చెప్తున్నాడు. అందుకే మీరు నెంబర్ ఆఫ్ పాస్టర్లు మీరు చూస్తే ప్రతి ఒక్కడికి హార్ట్ స్ట్రోకే వచ్చింది, ఇంకేది రాదండి. కాబట్టి పుట్టుక్కుని పోవడానికి కారణం ఏంటి తెలుసా? హార్ట్ స్ట్రోక్. ఎందుకు? ఈ హృదయంలో వాడు చేసినటువంటి ఆలోచన దేవుడు కూడా భరించినంత దరిద్రంగా ఉంది అక్కడ. అది చెబుతున్నాడు దేవుడు. తన కార్యమును సఫలపరచు వరకు నెరవేర్చు వరకును తన హృదయాలోచన నెరవేర్చు వరకును యెహోవా కోపము చల్లారదు. అక్రమము చేయి వల్ల నా యొద్ద నుండి పొండి అన్నాడు. పంపించిన దేవుడు కోపాన్ని మాత్రం నిలుపుకున్నాడు. మనం ఏమంటాం? దేవుడు కరుణామయుడు, ప్రేమామయుడు, శాంతిమూర్తి, ఆ మూర్తి, ఈ మూర్తి, దక్షిణమూర్తి అని చూస్తుంటాం మనం. మరి దేవుడు కోపం ఉంది కదా, చెప్పాలి కదా. తండ్రి కోపం ఉండదండి? తండ్రి మంచిగా అన్నీ ప్రేమిస్తాడు, రోజంతా ప్రేమిస్తాడు, కానీ అది ఏదో ఒక కోపం వస్తుంది. మరి ఆ కోపం అంటూ ఒకటి ఉందా లేదా? కనుక దేవుని కోపము మానవాళి మీద నిలవటానికి వీలు లేదు. అలా నిలిచిందంటే రెండే కారణాలు. ఒకటి, వాక్యంలో లేనిది చేస్తున్నాం. 2, వాక్యాన్ని కూని చేస్తున్నాం. అది అంత్య దినములలో ఈ సంగతి మీరు బాగుగా గ్రహించుదురు. అంత్య దినాలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? 1 ఏప్రిల్. అంతే, క్రీస్తు రాకే అంత్య దినాల ప్రారంభం. క్రీస్తు రాకలో ప్రతిదీ కూడా మనకు అర్థమైపోతుంటుంది. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఖచ్చితంగా తన వాక్యాన్ని ఎవరైతే నిర్వీర్యం చేస్తారో వాడిని నేను వదిలిపెట్టను. వాక్య నిర్వీర్యం అయితే వాడిని వదిలిపెట్టను. వాడి సావు ఎంత భయంకరంగా ఉంటుందంటే అంత భయంకరంగా ఉంటుంది. అది చెప్పేశారు. కాబట్టి భయంతో కూడినటువంటి ఈ ప్రయాణంలో సాధ్యమైనంత వరకు ఇక్కడ ఏమున్నదో ఇక్కడ నింపుకొని దాన్నే మనం ఖచ్చితంగా బయటికి చేసుకుంటూ వెదజల్లుకుంటూ వెళ్ళిపోవాలి. అది ఇక రెండవది, స్థితిగతులు మాత్రం ఎప్పుడు కూడా బయట ప్రపంచానికి చూపించకూడదు. ఇది ఎప్పుడైతే కలిగి ఉంటామో దీన్ని తగ్గింపు అంటాడు, వాక్య గ్రహింపు అంటాడు. దేవుడు ఖచ్చితంగా పడతాడు మన పట్ల. కాబట్టి ప్రసంగంలో ఎప్పుడు కూడా పస ఉండాల్సిందే, గ్రిప్పు. ఆరాధనలో ఎప్పుడు కూడా క్రమం ఉండాల్సిందే. ఆరాధన అంటే దేవుడి మాటనే వినుట. ఆరాధించడం అర్థం ఏంటి? ఆరాధన అర్థం ఏంటి? దేవుడి మాటని వినటమే ఆరాధన. అది నిలబడి సపట్లు కొట్టడం, ఇలా ఊగటం, మధ్యలో అరవటం, అది కాదు ఆరాధన. తన మాటని వినటమే ఆరాధన. ఆరాధన అంటే తన మాటని వినటమే ఆరాధన. ఇంకా చెప్పాలంటే మూగగా ప్రేమించడం అని అర్థం అండి. ఆరాధన అంటే మాటలతో కాకుండా చెప్పిన మాటని గౌరవప్రదమైన ఆలోచనతో ప్రేమించేదాన్ని ఆరాధన అంటారు. దేవుడి మాటని మనము ఆ యాంగిల్లోనే తీసుకోవాలి. అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మనం చేస్తున్నది ఏదైనా వాక్యంలో ఉన్నది లేనిది చూసుకొని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అది డాంబికం పోవటమో, లేకపోతే లేనిది కలపటమో, లేకపోతే మరొకటమో, లేకపోతే వేరే వాళ్ళు గుర్తెరగాలి కాబట్టి మనం ఎక్స్పోజ్ అవ్వటమో, ఇలాంటి ఏది చేసినా ఎఫెక్ట్ ఖచ్చితంగా పడితీరుతుంది. అందుకని ఈరోజు అంశం, ప్రసంగాల్లో పసలేదు, ఆరాధనలో క్రమం లేదు. ఈ 2 ఉండాలంటే ముందు కాపర్లో దమ్ము ఉండాలి.